పనికి మాలిన బేవర్సన డాషిగాళ్ళు అందరూ మాట్లాడే మాటలకి మీరు మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పగలమండి? పుట్టుకతోనే మేధావా ఏ నాగేశ్వరరావు? ఉం? పొట్టి సీతయ్యలాగా నువ్వు పొట్టోడివేరా? పొట్టి సీతయ్యలాగా రైల్లో వస్తున్నాడా ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజలు వరదలు వచ్చి మునిగిపోతే ఎప్పుడుకొస్తాడు అని ఫ్లైట్లో వచ్చాడా? రాష్ట్ర ప్రజలు వరదల్లో మునిగిపోతే ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడా అని డబుల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి పొట్టి సీతయ్య నీకన్నా ముందు బోరగడ్డ అనిల్ కుమార్, మా వదిన శ్రీరెడ్డి, రోజా, రకరకాల రాజకీయ నాయకులు, అయ్యా వీళ్ళందరూ కాకుండా కత్తి మహేష్ గారు, అంతకుముందు ఆర్జీవి, పోసాన కృష్ణమురళి, ఏమిలా ఆ లిస్టులోకి నువ్వు రావడం తప్పని నువ్వు పీకేదేం లేదు. నువ్వే చెప్పావు నేను మాట్లాడిన తప్పని. నీకెవరు చెప్పారు? ఒక సినిమాలో శ్రీహరి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తాడు. ఏంటంటే 1000 కోట్లు దోచుకున్న సీఎం అని చెప్పి నిన్న ఇచ్చారు కదండి, గివ్ మీద ఎవిడెన్స్ ఆల్సో అని చెప్పి ఇంటికి వెళ్ళి మీరు వితౌట్ ఎవిడెన్స్ మీరు మాట్లాడారు కాబట్టి ఫాల్స్ కేసు కడతారు. యూ హ్యావ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దానికి నువ్వు తీసుకోవాలా, దానికి కావాల్సిన సమాధానం చెప్పాలా, నీకు ఎక్కడి నుంచి ఇంటెలిజెన్స్ వచ్చింది చెప్పాలా, ఎవరు ఫండ్స్ పంపారో చెప్పాలా. ఇదేం లేకుండా పొట్టి సీతయ్యలాగా డబుల్ స్టేట్మెంట్ ఇస్తావా? నిన్నగా అపాలజీ చెప్పావు, అయిపోయింది కదా. మళ్ళీ దీన్ని పొడిగించి వేరే వాళ్ళ చేత తిట్టించి ఎంతమంది తిట్టారా పవన్ కళ్యాణ్ని? ఆయన బొచ్చేమన్నా ఊడిందా? మీరు తెలంగాణ వాళ్ళు ఆలీలు తిడితే ఆంధ్ర తెలంగాణ సమస్య ఏంటే? తెలంగాణ అభివృద్ధి చేసింది ఆంధ్ర వాళ్ళు కదా. పనికి మాలిన బేవర్సన డాషిగాళ్ళు అందరూ మాట్లాడే మాటలకి మీరు మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పగలమండి? సార్ వాడు బతుకు